బాయ్‌కాట్ 'కాంతార 2' ఈ ట్రెండ్ ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా రన్ అవుతుందనమాట. మెయిన్‌లీ మన తెలుగు రాష్ట్రాల్లో ఈ ట్రెండ్ బాగా రన్ అవుతుంది. సో, దీనికి చాలా కారణాలుండొచ్చు. అయి ఏ కారణాలు, ఏంటి అనేది పూర్తిగా ఈ వీడియోలో మాట్లాడుకుందాం. అయితే ఈ ట్రెండ్ అనేది ఎప్పటినుంచో కాదు, గత కొన్ని రోజుల నుంచే స్టార్ట్ అవుతుంది. అంటే ఈ ఇష్యూ అనేది తెలుగు, కన్నడ ఈ భాషల మధ్య ఘర్షణ అనేది అంతకుముందు నుంచే ఉంది. బట్ కాకపోతే ఈ ట్రెండ్ మాత్రం గత కొద్ది రోజులుగా నడుస్తుందనమాట. ఇది ఎందుకు అంటే దానికి రీసెంట్‌గా జరిగిన కొన్ని ఇన్సిడెంట్స్ అనేవి కారణం. రీసెంట్‌గా మనం చూసుకుంటే 'పవన్ కళ్యాణ్' ఫస్ట్ పాన్ ఇండియా సినిమాతో ఎంట్రీ ఇచ్చిన సినిమా ఏదైనా ఉందా అంటే అది 'హరిహర వీరమల్లు.' సో, ఆ సినిమా తర్వాత 'ఓజీ' కూడా అది పాన్ ఇండియాగా రిలీజ్ అయిందనమాట. సో, అయితే ఏంటంటే ఈ 'హరిహర వీరమల్లు' సినిమా కర్ణాటకలో రిలీజ్ అయినప్పుడు అప్పుడు పోస్టర్‌లో టైటిల్ తెలుగు టైటిల్ ఉందని చెప్పి అది కన్నడలో లేదని చెప్పి ఆ పోస్టర్స్‌ని చింపేశారు ఆ టైంలో. అది బాగా ఇష్యూ అయింది. దాని తర్వాత ఏందంటే రీసెంట్‌గా 'ఓజీ' సినిమా అప్పుడు కూడా థియేటర్స్ దగ్గర బాగా గొడవ చేశారు. ఎవరో తెలీదు గానీ చాలా కొంతమంది గుంపులు గుంపులుగా వచ్చి థియేటర్స్ దగ్గర గొడవ చేశారు. వాళ్ళందరూ ఆహ్, కన్నడ భాష వాళ్ళే అన్నమాట. గొడవ గూడా చేశారు. అట్ ది సేమ్ టైమ్ ఏంటంటే బెంగళూరులో అక్కడ మల్టీప్లెక్స్‌లో ఒక సినిమా అంటే ఆ 'ఓజీ' సినిమానే అక్కడ రన్ అవుతుంది. సో, స్క్రీన్ చేశారు. ఆ సినిమా రన్ అవుతుంది. అక్కడ అందరూ 'ఓజీ' సినిమా కాబట్టి అక్కడ అందరూ తెలుగు ప్రేక్షకులున్నారనమాట ఎక్కువగా మెజారిటీ. అయితే సినిమా రన్ అవుతుంది గానీ, ఆడియో సరిగ్గా రావట్లేదు. ఒకటి, 2 సార్లు చెక్ చేసుకున్నారు. చెక్ చేసుకున్న తర్వాత కూడా ఆడియో సరిగ్గా రాకపోయేసరికి వెంటనే అందరూ గుంపుగా ఎళ్లి మేనేజ్‌మెంట్‌ని కలిసి, "ఏంటి ఆడియో రావట్లేదు? ఏంటి ప్రాబ్లమ్?" అని అడిగితే వాళ్ళేమో దురుసుగా, "లేదు ఇంతే వస్తది ఆడియో. అసలు ఆ సినిమాకి అంతే ఉంది" అని వాళ్ళు రివర్స్‌లో సమాధానం చెప్పినప్పుడు, సో, తెలుగు ప్రేక్షకులకి ఇంకా మేనేజ్‌మెంట్‌కి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగిందనమాట. అంటే వాళ్ళ ఇద్దరి మధ్య గొడవ జరిగిన తర్వాత, సో, ఆ మేనేజ్‌మెంట్ పోలీసులకి కాల్ చేస్తే వెంటనే పోలీస్ శాఖ అంతా థియేటర్‌కొచ్చినప్పుడు, సో, వాళ్ళు ఏంటి గొడవ ఏంటని మొత్తం తెలుసుకుంటున్న టైంలో వాళ్ళేం చేశారంటే, ఈ ఈ తెలుగు ప్రేక్షకులంతా ఒక్కసారి మీరు మాతో కూర్చొని ఆహ్, ఆడియోని చెక్ చేయండి ఒకసారి. సినిమా ఎలా వస్తుందో చెక్ చేయండి. మాతోనే కూర్చోండి అని వాళ్ళ పక్కన కూర్చోబెట్టుకొని ఫ్రంట్ రోలో సినిమా చూపించారు. సో, వాళ్ళు పోలీస్ శాఖ అంతా అబ్జర్వ్ చేసి ఇది మేనేజ్‌మెంట్‌దే తప్పు. ఆబ్వియస్‌లీ మేనేజ్‌మెంట్‌దే తప్పు. మేనేజ్‌మెంట్‌దే తప్పని చెప్పి వాళ్ళు మీరు వెంటనే మీరు చేసినది తప్పు. సౌండ్ పెంచండి అని చెప్పి అప్పుడు నార్మల్‌గా ఆ సినిమాని రన్ చేయడం జరిగింది. అంటే ఎందుకు ఇదంతా చేస్తున్నారు అంటే రీసెంట్ టైమ్స్‌లో వాళ్ళకి వాళ్ళ భాష మీద విపరీతమైన ఇన్‌సెక్యూరిటీ మొదలైంది. స్పీక్ ఇన్ కన్నడ అనే ట్రెండ్ ఎప్పుడైతే మొదలైందో అప్పటినుంచి వాళ్ళందరిలో చాలా మందికి ఈ ఇన్‌సెక్యూరిటీ స్టార్ట్ అయిందనమాట. అంటే అందరూ అలా ఉంటారని నేను చెప్పట్లేదు. ఇలా పర్టిక్యులర్‌గా గొడవలు చేసే ఒక కేటగరీ గూడా ఉందనమాట. కానీ అది ఏంటిది? అది పొలిటికల్ ఎజెండానా? ఏంటిదనేది మాత్రం ఇప్పటికి ఎవరికీ అర్థం గావట్ల. అసలు ఈ ట్రెండ్ ఎందుకు స్టార్ట్ అయింది? అనేది ఇప్పటికీ మిగతా రాష్ట్రాల వాళ్ళకి అర్థం కావట్ల. అంటే మనం చూసుకుంటే బెంగళూరు అనేది ఐటీ హబ్ అన్నమాట. ఇండియా మొత్తానికి ఐటీ హబ్. సో, ఐటీ హబ్ కాబట్టి చాలామంది వివిధ రాష్ట్రాల నుంచొచ్చి అక్కడ ఉద్యోగం చేసుకుంటూ ఉంటారక్కడ. డిఫరెంట్ కల్చర్స్ అనేవి అక్కడ ఆ ఎక్స్‌పోజర్ అనేది అక్కడ బెంగళూరులో ఉంటుంది. అయితే వాళ్ళ సైడ్ నుంచి చూస్తే వాళ్ళు చెప్తున్న దాని ప్రకారం ఏంటంటే, బెంగళూరులో ఎక్కువగా నార్త్ ఇండియన్ కల్చర్ అనేది బాగా ఆ ఎక్స్‌పోజర్ ఎక్కువగా పెరిగిపోతుంది. దానివల్ల ఏంటంటే వెస్టర్న్ కల్చర్ ఎక్కువగా అడాప్ట్ చేసుకుంటున్నారిక్కడ. కన్నడ కల్చర్, ఆ కన్నడ భాష అనేది డిసపియర్ అయిపోతుంది. ఎక్కడ చూసినా హిందీ లేదా ఇంగ్లీష్‌లో మాట్లాడుకుంటున్నారు. ఈ భాష డిసపియర్ అయిపోతుంది. కల్చర్ అంతకన్నా పోతుంది కల్చర్. ఫాస్ట్ ఫార్వర్డింగ్ కల్చర్‌లో వచ్చేస్తుంది. బాగా వెస్టర్న్ కల్చర్ ఎక్కువైపోతుందని వాళ్ళు చెప్తున్న దాని ప్రకారం అయితే, వాళ్ళ వైపు నుంచి సమాధానం అయితే ఇదన్నమాట. బట్ కాకపోతే ఏంటంటే, వాళ్ళు చేసేదేదైతే ఉందో స్పీక్ ఇన్ కన్నడ అనేది వేరే టూరిస్ట్‌లకు కూడా చాలా ఇబ్బంది కలిగిస్తుంది. మెయిన్‌లీ ఆటో వాళ్ళేంటంటే ఎవరన్నా హిందీలో గాని, ఇంగ్లీష్‌లో గాని మాట్లాడితే కన్నడలో మాట్లాడమంటున్నారు. ఇప్పుడు అందరికీ కన్నడ ఎలా వస్తుంది? సో, ఇంగ్లీషు, హిందీ అనేది వైడ్ రేంజ్‌గా అందరికీ తెలిసిన భాష. సో, ఆ భాషలోనే టూరిస్టులు ఎక్కువగా కమ్యూనికేట్ అవుతారు. అందరూ కన్నడ మాట్లాడాలంటే కన్నడ ఎవరికొస్తుంది? కన్నడ అనేది ఒక రీజనల్ లాంగ్వేజ్. పర్టిక్యులర్‌గా కర్ణాటక ప్రాంతంలోనే ఎక్కువగా మాట్లాడతారు. కర్ణాటక వాళ్ళు వేరే రాష్ట్రాలెళ్తే, వేరే దేశాలెళ్తే వాళ్ళక్కడ కమ్యూనిటీగా ఫార్మ్ అయితే అప్పుడు అక్కడ మాట్లాడుకుంటారు. అంతేగాని ప్రతి చోట ప్రతి ఒక్క టూరిస్టు ఇక్కడికొచ్చిన తర్వాత కన్నడ నేర్చుకోవాలి, కన్నడలోనే మాట్లాడాలంటే చాలా మందికి ఇబ్బందవుతుంది. సో, వాళ్ళేంటంటే మెయిన్‌లీ సినిమాల విషయంలో కూడా ఈ భాష అనే ఈ పాలిటిక్స్ అనేది తీసుకొస్తున్నారు.
కన్నడ భాష అనే పాలిటిక్స్ తీసుకొస్తున్నారు. గతంలో కూడా ఏంటంటే మీరు అంతకుముందు సోషల్ మీడియాలో గాని, న్యూస్ ఛానెల్స్‌లో చూసే ఉంటారు. ఎక్కడైనా ఇంగ్లీష్ బిల్ బోర్డ్స్ కానీ, ఎక్కడైనా ఇంగ్లీష్ బోర్డ్స్ కనిపిస్తే షాప్స్ మీద గాని, ఎక్కడైనా మాల్స్ మీద గాని, వెంటనే అక్కడికెళ్లి గొడవ చేయడం, ఆ బోర్డ్స్‌ని తీపిచ్చడం చేశారు గతంలో కూడా. అయితే వన్ ఆఫ్ ద ఇన్సిడెంట్ ఏంటంటే అప్పుడు ఆ గొడవ జరుగుతున్నప్పుడు ఒక ఆవిడ కూడా చాలా యాక్టివ్‌గా పార్టిసిపేట్ చేశారనమాట అప్పుడు. యాక్టివ్‌గా పార్టిసిపేట్ చేసినప్పుడు అక్కడ ఏమైందంటే ఆవిడ చాలా అందరితో పాటు యాక్టివ్‌గా పార్టిసిపేట్ చేసినప్పుడు ఇంకా ఒక రిపోర్టర్ ఆవిడని అడిగారనమాట. "మీ చేతి మీద కూడా ఇంగ్లీష్ టాటూ ఉంది. దానికి మీరే సమాధానం చెప్తారని" అడిగితే ఆవిడేం మాట్లాడలేకపోయింది. సో, అంటే దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. ఇంగ్లీష్ అనేది మన డైలీ లైఫ్‌లో సో, మన డైలీ రొటీన్ లైఫ్‌లో ఇంగ్లీష్ అనేది చాలా భాగం అయిపోయింది. మన మొబైల్ కూడా అందరూ ఎవరి మాతృభాష తగ్గట్టు మనమేం పెట్టుకోవట్ల. అందరూ ఇంగ్లీష్‌లోనే పెట్టుకుంటున్నారు. మొత్తం ఆ టెక్స్ట్ అదంతా ఇంగ్లీష్‌లోనే ఉంటదనమాట. సో, బట్ కాకపోతే ఏంటంటే వేరే రాష్ట్రం నుంచి వచ్చినోళ్ళతో కూడా మనం ఇంగ్లీష్‌లోనే మాట్లాడతాం. బెంగుళూరులో చూసుకుంటే వివిధ కల్చర్స్ ఎక్కువ కాబట్టి అక్కడ వేరే రాష్ట్రాల వాళ్ళతో కమ్యూనికేట్ అవ్వడానికి ఇంగ్లీష్‌లో మాట్లాడతారు. అది చాలా కామన్. కాకపోతే ఏంటంటే, వాళ్ళు చేసే ఎక్స్‌ట్రీమ్ పనుల వల్ల ఏంటంటే, మిగతా వాళ్ళకి కూడా చాలా ఇబ్బంది కలుగుతుంది. అంటే మనం జనరల్‌గా చూసుకుంటే, ఈ బెంగుళూరులో నార్త్ ఇండియన్ కల్చర్ అనేది విపరీతంగా ఆ ఎక్స్‌పోజర్ అనేది విపరీతంగా పడిపోతుంది వాళ్ళ మీద. అంటే ఆహ్, అంటే వాళ్ళ సైడ్ నుంచి గనక మనం ఒకసారి ఆలోచిస్తే, సో, నార్త్ ఇండియన్ కల్చర్ ఎలా ఉంటదంటే వెస్టర్న్ కల్చర్‌ని వాళ్ళు ఊరికనే అడాప్ట్ చేసుకుంటారు. వాళ్ళు అడాప్ట్ చేసుకున్న కొన్ని సంవత్సరాలకి మన సౌత్ సైడ్ ఆఫ్ ఇండియా, మన దక్షిణ భారతదేశంలో అప్పుడు ఆ కల్చర్ వస్తుందనమాట. సో, వెస్టర్న్ కల్చర్‌ని మనం గూడా అడాప్ట్ చేసుకుంటాం. కాకపోతే ఏంటంటే, అక్కడ ముందు స్టార్ట్ అయిన తర్వాత ఇక్కడ మనకి కొన్ని సంవత్సరాల తర్వాత స్టార్ట్ అయిద్దనమాట. ట్రెండ్ ఏదైనా సరే. అలాంటప్పుడు ఏంటంటే వాళ్ళకి ఈ కల్చర్ అనేది చాలా ఎక్కువ పెరిగిపోతుంది అని వాళ్ళు చాలా ఆ కర్ణాటకకి చెందిన వాళ్ళేంటంటే వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు. మనం జనరల్‌గా చూసుకుంటే ఈ నార్త్ సైడ్ ఆఫ్ ఇండియాలో మీకు ఆహ్, 'నిర్భయ' కేస్ గురించి తెలిసే ఉంటది. అంటే అప్పుడెప్పుడో 10 సంవత్సరాల క్రితం జరిగిన ఆ కేస్ అప్పుడేమైందంటే 'నిర్భయ' ఆ అమ్మాయి అర్ధరాత్రి తన మేల్ బెస్ట్ ఫ్రెండ్‌తో ఉంది అనే విషయం ఇక్కడ తెలియగానే అప్పుడు అందరికీ షాక్ అన్నమాట. అంటే అర్ధరాత్రి ఆ అమ్మాయి ఏం చేస్తుంది అనేది చాలా మంది షాక్ అయ్యారిక్కడ. ఎందుకంటే అప్పుడు అక్కడేంటంటే ఆ కల్చర్ అనేది చాలా ఫాస్ట్ ఫార్వర్డింగ్‌గా ఉంటది. అంటే అక్కడ అమ్మాయిలు కూడా నైట్ షిఫ్ట్‌లు చేసేవాళ్ళుంటారు. అక్కడ ఆ టైంలో ఢిల్లీ అక్కడేంటంటే అంతా కార్పొరేట్ ఆఫీసులు కూడా చాలా ఎక్కువనమాట ఆ ప్లేస్‌లో. సో, కాల్ సెంటర్ జాబ్స్ కానీ అక్కడ అమ్మాయిలు కూడా ఎక్కువగా చేస్తుంటారు. సో, అది ఇక్కడ చాలా షాకింగ్ అనిపించింది ఆ టైంలో. ఆ కేస్ గురించి విన్నప్పుడు. అంటే అక్కడ అంత ఫాస్ట్ ఫార్వర్డింగ్ కల్చర్ ఉంటదనమాట అక్కడ. ఆ కల్చర్‌ని ఇక్కడ బెంగుళూరులో వాళ్ళు చూపిచ్చేసరికి ఈ నైట్ క్లబ్స్ అని, సో, ఇవన్నీ ఏర్పాటు చేసేసరికి వాళ్ళకి అస్సల ఆ కల్చర్‌ని తీసుకోలేకపోతున్నారు. దానివల్ల ఏంటంటే, ఈ కల్చర్ విపరీతంగా పెరిగిపోతుందని వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు. అయితే ఇప్పుడు చూసుకుంటే సరే అదంతా పక్కన పెడదాం. కానీ సినిమాల విషయంలో కూడా ఈ భాష అనే రాజకీయాన్ని ఎందుకు తీసుకొస్తున్నారు అని చాలా మందికైతే అభిప్రాయం ఉంది. ఎందుకు ఆ సినిమాల విషయంలో కూడా తీసుకురావడం అని. అయితే మరి రీసెంట్‌గా చూసుకుంటే 'కాంతార' మూవీ ఏదైతే ఉందో అది ఇక్కడ తెలుగు రాష్ట్రాల్లో హ్యూజ్ బ్లాక్ బస్టర్ అయిందన్నమాట. ఆ సినిమా పాన్ ఇండియా సినిమానే. బట్ కాకపోతే ఆ సినిమా రిలీజ్ అయినప్పుడు ఫస్ట్ షోకి పెద్దగా జనాలు అంత లేరు. బట్ ఫస్ట్ డే, సెకండ్ షో నుంచి విపరీతంగా జనాలు రావడం మొదలుపెట్టారు. ఈవెన్ ఫ్యామిలీస్‌తో సహా థియేటర్స్‌కొచ్చి సినిమా చూసారు. అంటే ఆ సినిమా రిలీజ్ అయిన టైంలో ఏంటంటే 'రిషబ్ శెట్టి' ఎవరికో తెలీదు. ఎవరికీ ఆ టైంలో అసలు తెలీదు. 'రిషబ్ శెట్టి' అంటే కన్నడ యాక్టర్ అని చాలా మందికి తెలీదిక్కడ. బట్ కాకపోతే చూసిన తర్వాత అప్పుడు ఎవరో ఏంటో తెలియనప్పుడు ఆ సినిమా చూసి ఆహ్, ఆ సినిమా చాలా ఎక్కువ మందికి నచ్చింది. ఎనానిమస్‌గా ఆ సినిమా ఇక్కడ బ్లాక్ బస్టర్ అయింది. అట్ ద సేమ్ టైమ్ ఏంటంటే నార్త్ ఇండియాలో కూడా ఆ సినిమా మంచి బ్లాక్ బస్టర్ టాక్ అందుకుంది. సో, ఇక్కడ తెలుగు రాష్ట్రాల్లో చూసుకుంటే ఎప్పుడు ఆహ్, భాషా భేదం అనేది ఏ సినిమాకి చూపించలా. ఇక్కడ తెలుగు రాష్ట్రాల ప్రేక్షకులు ఎలా అంటే ఇక్కడ ఫిల్మీ లవర్స్ చాలా ఎక్కువగా ఉంటారు మనం చూసుకుంటే. చాలామంది సినిమా అభిమానులుంటారు. ఎక్కడి నుంచి ఏ ఇండస్ట్రీ నుండి ఏ సినిమా వచ్చినా సరే ఖచ్చితంగా ఆదరిస్తారు. ఇంకా బాగా నచ్చితే నెత్తి మీద పెట్టుకుంటారు. అలా కొన్ని వందల సినిమాలు ప్రూవ్ చేసినయి ఉన్నాయన్నమాట. అంటే పక్క ఇండస్ట్రీ నుండి ఇక్కడ తెలుగు ఇండస్ట్రీకొచ్చి, ఇక్కడ ప్రేక్షకులు నెత్తి మీద పెట్టుకున్న సినిమాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఎగ్జాంపుల్స్ చెప్పాలంటే కొన్ని వందల సినిమాలున్నాయన్నమాట.
ఇంకా మనం అందరికీ తెలిసిన ఎగ్జాంపుల్స్ చెప్పుకుంటే 'త్రీ' గాని, ధనుష్ నటించిన 'త్రీ' ఇక్కడ ఆ సినిమాకి ఇక్కడ కల్ట్ ఫ్యాన్స్ ఉన్నారనమాట. అట్ ద సేమ్ టైమ్ 'సెవెన్ జీ బృందావన కాలనీ' ఆ సినిమాకి కూడా ఇక్కడ కల్ట్ ఫ్యాన్స్ ఉన్నారు. ఆ సినిమా రీసెంట్‌గా రిలీజ్ కూడా అయింది. అంటే 1 ఇయర్ బ్యాక్ ఆ సినిమా రిలీజ్ కూడా అయిందిక్కడ. అంటే పక్క రాష్ట్రం నుంచి వచ్చిన సినిమాలు ఇక్కడ ప్రేక్షకులకు గనక నచ్చితే ఖచ్చితంగా నెత్తి మీద పెట్టుకుంటారు. మరి అలాంటి ప్రేక్షకులు ఉన్న రాష్ట్రం అన్నమాట ఇది. తెలుగు రాష్ట్రాలు. అందుకే మీరు చూసుకుంటే పక్క రాష్ట్రం నుండి ఇక్కడ తెలుగు స్టేట్స్‌కొచ్చి తెలుగులో మాట్లాడే వాళ్ళకి భాష రాకపోయినా తెలుగు నేర్చుకుని తెలుగులో మాట్లాడి ఇక్కడ ప్రమోట్ చేసుకుంటారనమాట సినిమాలు. అంటే అక్కడ ఇలాంటి ఫ్యాన్ బేస్ ఉందనమాట. ఇక్కడ సినిమాలకి విపరీతమైన ఫ్యాన్ బేస్ ఉంది తెలుగు రాష్ట్రాల్లో. సో, అలాంటి ప్రేక్షకుల్ని వాళ్ళెందుకు వద్దనుకుంటున్నారు? అంటే వద్దనుకోవడం అనేది ఇన్ ద సెన్స్ ఎలా చెప్పాలంటే, ఇలా థియేటర్స్ దగ్గరికెళ్ళి కన్నడలో లేదు అని చెప్పి ఇలా గొడవలు చేయడం వల్ల ఎవరికి ఉపయోగం? అంటే ఇప్పుడు ఈ బాయ్‌కాట్ 'కాంతార 2' అనేది సినిమా మీద ఇంపాక్ట్ పడుద్దా అంటే, ఒకవేళ సినిమా గనక అందరికి నచ్చేటట్టుంటే అంత ఇంపాక్ట్ పడకపోవచ్చు. కానీ ఈ బాయ్‌కాట్ 'కాంతార 2' ట్రెండ్ ఏదైతే ఉందో అది సినిమా మీద కొంతవరకు ఇంపాక్ట్ అయితే పడచ్చు. పడదు అనైతే చెప్పలేం. ఇంపాక్ట్ అయితే ఖచ్చితంగా పడొచ్చు. సో, వాళ్ళేంటంటే కొంచెం వాళ్ళు లిబరల్‌గా ఆలోచిస్తే మేబీ ఇవన్నీ సెట్ అవుతాయేమో అని చాలామంది అభిప్రాయపడుతున్నారు. ఏదేమైనా సరే వాళ్ళు కన్నడలో టైటిల్స్ లేవని, తెలుగులో ఉన్నాయని, ఇంగ్లీష్‌లో ఉన్నాయని చెప్పి ఇలా ప్రతి చిన్న చిన్న వాటికి వాళ్ళు గొడవలకి వెళ్ళిపోతే ఏ సినిమా అక్కడ రిలీజ్ అవుతుంది? సో, మనం చూసుకుంటే అంత ఒక డికేడ్ బ్యాక్ గనక మనం చూసుకుంటే వాళ్ళ ప్రేక్షకులే వాళ్ళ సినిమాలను ఎంకరేజ్ చేసేవాళ్ళు కాదు. అంటే ఎంకరేజ్ చేసేవాళ్ళు, చూసేవాళ్ళు. 'ఉపేంద్ర' లాంటి పెద్ద పెద్ద స్టార్స్ సినిమాలు మాత్రమే చూసేవాళ్ళు. వాళ్ళకి అంత ఆడియన్స్ ఫ్యాన్ బేస్ చాలా తక్కువనమాట అక్కడ. అలాంటిది వాళ్ళిప్పుడు సడెన్‌గా ఎందుకొచ్చేసిందో వచ్చేసింది. వాళ్ళకి భాష మీద ప్రేమ, వాళ్ళ సినిమా మీద ప్రేమ ఎందుకొచ్చేసిందో వచ్చేసింది. అంతకుముందు ఏంటంటే కన్నడ సినిమాలు చాలా తక్కువగా ఉండేయన్నమాట. తెలుగు సినిమాలు, హిందీ సినిమాలు ఎక్కువగా రిలీజ్ అయ్యాయి. ఈ మల్టీప్లెక్స్‌లో ఎక్కువగా ఆ సినిమాలు రిలీజ్ అయ్యాయన్నమాట. కన్నడ సినిమాలతో పాటు. నిజం చెప్పాలంటే అవే ఎక్కువగా ఆడాయన్నమాట అక్కడ ఆ టైంలో. అంటే ఒక డికేడ్ బ్యాక్ 10 సంవత్సరాల క్రితం ఆ టైంలో. ఎందుకు అంటే అక్కడ వివిధ కల్చర్స్ ఉంటాయి కాబట్టి సో, వాళ్ళేంటంటే ఆహ్ అప్పుడు హిందీ సినిమాలు చూస్తే కొంచెం మనల్ని ఇంటలెక్చువల్ అనుకుంటారు. ఇంగ్లీష్ సినిమాలు చూస్తే ఇంటలెక్చువల్ అనుకుంటారు అని చెప్పి ఎక్కువ ఆ సినిమాలు చూసేవాళ్ళు. ఈ రీజనల్ సినిమాలు పట్టించుకునేవాళ్ళు కాదు. కానీ ఇప్పుడు మాత్రం సడెన్‌గా పెరిగిపోయింది. ఎందుకు పెరిగిపోయిందో వాళ్ళకే తెలియాలి ఆ భాష మీద ప్రేమ. సో, ఈ సమయంలో ఏంటంటే వాళ్ళు కొంచెం లిబరల్‌గా ఆలోచించి ఆహ్, అన్నీ ఇది మన దేశం అనుకుని వేరే రాష్ట్రాల టూరిస్ట్‌లను గాని, వేరే రాష్ట్రాల నుంచి వచ్చిన, వేరే ఇండస్ట్రీస్ నుంచి వచ్చిన సినిమాల్ని గనక వాళ్ళు కొంతవరకు ఎంకరేజ్ చేస్తే, సో, ఇదంతా సద్దుమణిగే అవకాశం ఉంటుంది. లేదా వాళ్ళింకా విపరీత బుద్ధి చూపిస్తే అది వినాశనానికే దారితీస్తుంది. ఇది మాత్రం కన్ఫర్మ్‌గా చెప్పొచ్చు. అయితే ఈ బాయ్‌కాట్ 'కాంతార' ట్రెండ్ గురించి కానీ, ఈ స్పీక్ ఇన్ కన్నడ ట్రెండ్ గురించి మీ కామెంట్ ఏంటనేది కింద కామెంట్స్‌లో షేర్ చేసుకోండి. అలాగే ఈ వీడియో గనక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని యాక్టివేట్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి.